హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, కొన్నిసార్లు మన ఫోన్కి వచ్చే ఇన్కమింగ్ కాల్ని మన ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీలో వేరే ఎవరైనా ఆన్సర్ చేస్తారు. ఇది ప్రతి ఒక్కరికి కామన్ ప్రాబ్లం. అలా మన ఫోన్ కాల్ని వేరేవారు ఆన్సర్ చేస్తే మనకి కూడా కాల్ చేసిన వారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో మీరు ఈ ట్రిక్ని ఉపయోగిస్తే ఇలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే మన ఫోన్కి ఇన్కమింగ్ కాల్ వచ్చిన ప్రతిసారి అన్లాక్ చేయమని అడుగుతుంది. అన్లాక్ చేయడానికి మనం ప్యాటర్న్ లేదా పిన్ లాక్ సెట్ చేయొచ్చు. ఇలా లాక్ని సెట్ చేస్తే మన ఇన్కమింగ్ కాల్ని మనం తప్ప ఇంకెవరూ ఆన్సర్ చేయలేరు. సో ఆ లాక్ ఎలా సెట్ చేయాలో నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, ఇన్కమింగ్ కాల్స్కి లాక్ సెట్ చేయడానికి ఫస్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒక యాప్ ఇన్స్టాల్ చేయాలి. ఆ యాప్ పేరు ఇన్కమింగ్ కాల్ లాక్. యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయాలి. యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా చూపిస్తుంది. ఒక యాడ్స్ ప్లే అవుతుంది, దాన్ని స్కిప్ చేయాలి. తర్వాత ఇంటర్ఫేస్లో క్రాస్ సైన్ పైన క్లిక్ చేయాలి. యాప్ పర్మిషన్స్ అడుగుతుంది, ఆలో చేయాలి. సెకండ్ క్రాస్ పైన కూడా క్లిక్ చేసి పర్మిషన్ ఆలో చేయాలి. తర్వాత సెట్లో టైప్ పై క్లిక్ చేసి పిన్ లేదా ప్యాటర్న్ లాక్లో ఏదైనా చూస్ చేయాలి. తర్వాత సెట్ ప్యాటర్న్ పిన్ పై క్లిక్ చేసి మనం అనుకున్న ప్యాటర్న్ డ్రా చేయాలి లేదా పిన్ టైప్ చేయాలి. తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ చేయడానికి మరోసారి టైప్ లేదా డ్రా చేయాలి. తర్వాత కన్ఫర్మ్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఎనేబుల్ లాక్ ని చెక్ మార్క్ చేయాలి. సెట్టింగ్స్ లోకి వెళ్లి టర్న్ ఆఫ్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ పై క్లిక్ చేసి ఆలో చేయాలి. అంతే, మొత్తం సెటప్ పూర్తయింది. ఇప్పుడు నేను వేరే ఫోన్తో కాల్ చేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా లాక్ పాస్వర్డ్ అడుగుతుంది. అప్పుడే వేరే ఎవరూ మన ఇన్కమింగ్ కాల్ని ఆన్సర్ చేయలేరు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఓ లైక్ కొట్టి వీడియోని షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ సెట్టింగ్స్ దేని గురించి కావాలో కామెంట్ చేయండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.